గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ అయిపోతారా, లేకపోతే సిస్టమ్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు యాంటీ నేషనల్స్ అయిపోతారా? నేను కాలేజీకి రెడీ అవుతుంటే మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి, మా నువ్వు ఎందుకు సీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ రా, ఆ ప్రొటెస్ట్ అంతా స్పాన్సర్స్ ప్రొటెస్ట్ అని చెప్పేసి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. సరే కాలేజ్ లేట్ అవుతుంది, నేను నీతో తర్వాత మాట్లాడతారా అంటే, కాదు మా నువ్వు ఇప్పుడే చెప్పాలి అని చెప్పేసి అంటాను. ఎందుకో వానితో కూర్చొని మాట్లాడాలనిపించింది. చెప్పరా ఏందిరా అంటే, మా ప్రొటెస్ట్ అంతా స్పాన్సర్ ప్రొటెస్ట్ రా, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ అని చెప్పేసి అన్నాడు. ఎట్లా యాంటీ నేషనల్స్ అని చెప్పేసి అడిగిన. వాడు ఏమంటాడు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ తోని సంబంధాలు ఉన్నోళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఎవరెవరు యాంటీ నేషనల్స్, ఎవరెవరు అక్కడికి వచ్చిందంటే ఆ స్పోక్స్ పర్సనే సౌరవ్ అనేటోడు ఉంది కదా, ఆ సౌరవ్ అనేట ఆయనే ఒక యాంటీ నేషనల్ కి సపోర్ట్ చేస్తుండ్రా అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ రెండు విషయాలు నేను మాట్లాడాలి. ఒకటి, సౌరవ్ యాంటీ నేషనల్ తో మాట్లాడితే ఆ ప్రొటెస్ట్ అంతా యాంటీ నేషనల్ ప్రొటెస్ట్ అయిద్దా, లేకపోతే ఒక పార్టీకి సంబంధించింది అయిద్దా? అండ్ ఇంకో క్వశ్చన్, ఆ సౌరవ్ అనేట ఆయన ఎవరితో మాట్లాడిండు? ఉమర్ ఖాలిద్తో. ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తు చేయాలి, అసలు ఉమర్ ఖాలిద్ కన్విక్టెడా, ప్రూవ్ అయిన వ్యక్తి, ప్రూవ్ అయిన ప్రిజనా, అండర్ ట్రైల్ లో ఉన్న వ్యక్తి అతను. ఇంకోటి ఏమంటారంటే, ఉమర్ ఖాలిద్ వీడియోస్ చూడు నీకు ఒకసారి తెలుస్తుంది అంటారు. ఆ వీడియోస్లే మార్పు చేసి ఆయన వాయిస్ తోని యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇప్పించారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది. కావాలంటే గూగుల్లో పోయి చూడు. ఇది నీ ఒక్కరికి పర్సనల్గా చెప్పొచ్చు, పర్సనల్గా చెప్పాలని ఉంది, కానీ నీలాంటి వాళ్ళు ఒక 20 మంది అట్లా రెగ్యులర్గా పంపిస్తున్నారు ఒక 2-3 డేస్ నుంచి, ఇదిరా 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 అని చెప్పేసి. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఆ 20 మంది ఖచ్చితంగా నాకు తెలుసు, ఆ 20 మంది వింటారు, దీనికి రెస్పాండ్ కూడా అవుతారు. అయితే నేను ఇక్కడ లాస్ట్గా చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ ఎట్లయ్యారు? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, ఏమైనా ఎవిడెన్స్ ఉందా? గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ అయిపోతారా, లేకపోతే సిస్టమ్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు యాంటీ నేషనల్స్ అయిపోతారా? అసలు ఆ ప్రొటెస్ట్ ఒక వ్యక్తికి లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన ప్రొటెస్ట్ అని చెప్పేసి ఎట్లా కన్క్లూడ్ చేస్తున్నావు? నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఏం లేదు, తినే నోటి మాటతో అట్లా ఇసిరేయాలి. ఇంకోటి వచ్చేసి, నిన్న మొన్న మా ఫ్రెండ్ గాడు కూడా అన్నాడు, నీకు తెలియదు బాబాయ్, ఇదంతా చైనా వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ అని చెప్పేసి అంటాడు. నాకు అర్థం కానిపిస్తుంది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అందని నరేటివ్స్ వీనికి ఎట్లా వస్తున్నాయని.